హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు నేనైతే ఉగాది పండుగతోనైతే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎన్ని పండుగలు చేసుకున్నాను చూపిస్తున్నా ఈ వీడియోలో. ఇక పచ్చడి కోసం అయితే వేప పువ్వు, ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు, చింతపండు రసం, బెల్లం పానకం అయితే రెడీ చేసి పెట్టుకొని పచ్చడి అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. ఇక ఈ పచ్చడి అయితే దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని ఎల్లమ్మకైతే ఒక పొద్దుండి కొబ్బరికాయలు అయితే కొట్టుకొని పూజ అయితే చేసుకున్నా. ఇంకా చూడండి, నేను ఎల్లమ్మకి బోనమును కళ్ళు గుడాలు, తెలంగాణ కదా, అమ్మవారికి కళ్ళు గుడాలును తీయన్నం అయితే వండి ఇట్లా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఉగాది పండుగ రోజే ఎల్లమ్మకి ఒక పొద్దుండి పూజ చేసుకున్నా. ఇక ఆ రోజైతే అమ్మవారికి కోడిని కోయాలి, అందుకోసం అయితే చికెన్ తెచ్చిన. ఇక తినైతే మేము ఇట్లా బయట అయితే కూర్చున్నాం. ఇక ఈ పండుగ అయితే అయిపోయింది. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయినా. అక్కడ బొడ్రాయికి మా ఊర్లో అందరు కలిసి ఇట్లా అమ్మవారి బొడ్రాయికి అయితే నీళ్ళు పోసినాం. ఇక తెల్లారి రాముల వారికి గుడి కట్టిరని చెప్పినా కదా, ఇక పట్టుబట్టలు అయితే తీసుకుపోయినాం. ఇక అవి అయితే మీకు వీడియోస్ పెట్టినా కదా. ఇక లాస్ట్ గరుడ స్తంభం అండి, గరుడ స్తంభం వేసిండ్రు, చూపిస్తున్నా చూడండి. మీకు షార్ట్ వీడియో కూడా పెట్టినా కదా. ఇక ఈ పండుగ అయిపోయిన తర్వాతకి ఆదివారం రోజు లక్ష్మక్క జాతర అండి. ఉగాది అయిపోయినాక ఇప్పుడు ఆదివారం వస్తుందో అప్పుడు లక్ష్మక్క అమ్మవారు అయితే ఆ జాతర అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకు చూపించిన కదా, ఈ లక్ష్మక్క జాతర అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక ఆమె చనిపోయి దేవతగా నిలిచిందన్నట్టు. ఇక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే పూజారిగా ఉంటారు. ఇప్పుడు మేమైతే వాళ్ళ పాదాలకి నీళ్లు పోసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. ఇక ఊర్లో అందరూ ఇట్లనే చేస్తారు చూడండి. ఇట్లా ప్రతి ఒక్కరూ వాడ నుంచి అట్లా వెళ్ళిపోతూ ఉంటే నీళ్ళు ఆరబోసి వాళ్ళతోనైతే బొట్టు పెట్టించుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. ఈయన చాలా ముసలాయన అయిపోయిందండి. ఇంకా మా అత్తమ్మ కూడా నీళ్ళు ఆరబోసి అయితే ఆశీర్వాదం తీసుకొని బొట్టు అయితే పెట్టుకుంటుంది. ఇంకా మా పెద్దమ్మాయిమా. ఇక ఆదివారం అయితే ఇట్లా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాతకి ఇక మా ఇంట్లో ఇంకా వంట అయితే చేసుకుంటున్నాం ఆ రోజు. ఇక బగారా రైస్ కోసం అయితే మేమైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం చూడండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు. పండగ అంటే 10 మంది ఉంటేనే పండగ అంటారు కదా. ఇంకా మేమైతే పండగకి పిలిచినాం అందరినీ. ఇక వాళ్ళ కోసం అయితే వంట అయితే చేస్తున్నాం చూడండి. బగారా రైస్. మా అత్తమ్మ అయితే చాలా కష్టపడ్డది ఫ్రెండ్స్, అత్తమ్మ పెద్దమ్మ. ఇంకా ఆ రోజు ఆ పండగ అయిపోయింది. ఇక తెల్లారి కాక మళ్ళీ తెల్లారి ఇక శ్రీరామనవమి. అమ్మ నేను గుడికి వెళ్తున్నాం కొబ్బరికాయలు తీసుకొని. ఇక పండుగ అయిపోయింది. మళ్ళీ నేనైతే రిటర్న్ అయిపోయినా. ఇక ఎండ కొడుతుందని మాస్క్ కట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక అక్కడ నుంచి వచ్చిన తర్వాతకి ఇక వరంగల్ పెళ్ళికి అయితే వెళ్తున్నాం. ఇంకా మీకు ఈ వీడియోస్ కూడా పెట్టాను కదా, చూసిరు కదా. ఇక వరంగల్ అయితే వెళ్ళినాం. ఒకసారి వరంగల్ స్టేషన్ బయట ఎట్లుంటుందో చూపిద్దామని మీకైతే వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి. ఎండలు అయితే బాగా కొడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇక ఇదైతే వరంగల్ స్టేషన్ బయట అయితే ఇట్లా ఉంటుంది. ఇది కొంతమందికి తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. ఇక ఇదైతే వరంగల్ స్టేషన్ బయట చాలా బాగుంది కదా. ఇక మేమైతే పెళ్ళికి వెళ్తున్నాం, ఫంక్షన్ హాల్కి. ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాం చూడండి. ఇక ఇట్లా అయితే డెకరేషన్ చేసిర్రు. ఇక మేమైతే వెళ్తున్నాం మా అత్తమ్మ మేము. ఇక వెళ్తుంటే స్టార్టింగ్లో అయితే రాధాకృష్ణుల బొమ్మ అయితే చాలా మంచిగా అనిపించింది. నేను ఈ వీడియో తీశాను చూడండి. ఇక పైకి అయితే వెళ్తున్నాం ఫంక్షన్ హాల్ లోపలికి. ఇక మా నాన్నమ్మ తెలుసు కదా, లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఇక చూడండి పెళ్ళి హడావిడి. ఇక పెళ్ళి అయితే అయిపోయిందండి. బయటికి అరుంధతి నక్షత్రం చూడడం కోసం బయటికి వెళ్తున్నారు. వీళ్ళు మా ఆయన తరపు వాళ్ళు చుట్టాలండి. ఇక మా నాన్నమ్మ, ఈ నాన్నమ్మకు సంబంధించిన వాళ్ళే అన్నమాట ఈ పెళ్ళి వాళ్ళందరూ. మా నాన్నమ్మ వాళ్ళ చుట్టాలన్నమాట చూడండి. ఫంక్షన్ హాల్ అయితే చాలా
ఉందో చూడండి. ఇంకా లాస్ట్లోకి అయితే పెళ్ళి అయిపోయింది. భోజనం చేసిన తర్వాతకి చల్లటి ఐస్ క్రీమ్ అయితే తిన్నాం. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మేము. ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ రిటర్న్ అయ్యి. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా వరంగల్లో రుద్రమాదేవి విగ్రహం అన్నమాట ఇది. చూడండి, ఇక మాకు ట్రైన్ మిస్ అయింది, అందుకోసమని మేము ఇంకా మళ్ళీ బస్కి వెళ్ళిపోయాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కష్టపడి చేసిన ఎడిటింగు. ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి.